అండ్ కమ్యూటింగ్ టైంలో ఉన్నప్పుడు ట్రావెల్ రిలేటెడ్ క్వెరీస్ వస్తున్నాయి ఎక్కువ. సో వీళ్ళు ఇంతమందిని స్టడీ చేసి లైక్ కమ్యూటింగ్ టైం కావచ్చు, మార్నింగ్ టైం ఇది, సాయంత్రం టైం ఇది అని చెప్పి ఇది అంటున్నారు. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇదొక ఇంకొక ప్రాబ్లం ఏంటంటే లైక్ దీన్ని ఒక అడ్వైస్ కింద తీసుకొని లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయడం అనేది రాంగ్. ఇది దానికి కాదు డిజైన్ చేసింది అసలు కోపైలట్ కానీ ఎనీ ఏఐ అసిస్టెంట్ అనేది. సో వీ హ్యావ్ టు మెచ్యూర్. ఇక్కడ కూడా ఒక లైఫ్ లో ఒకరికి హెల్ప్ అయింది, ఇంకొకరికి హెల్ప్ అవ్వలేదు. సో ఎమోషనల్ డెసిషన్, సంథింగ్ అడ్వైస్, లైఫ్ అడ్వైసెస్ ఇట్లాంటి వాటికి మాత్రం మీరు ఓన్లీ దీని మీద డిపెండ్ అయ్యి మాత్రం వెళ్ళొద్దు అని చెప్తున్నారు. అండ్ ఇట్ ఈస్ కరెక్ట్. ఏఐ అనేది ఏదో సినారియో తీసుకొని సంథింగ్ ఒక 10 సినారియోస్ ఉంటే ఒకదానికి స్కోర్ ఎక్కువ ఉంటుంది, అదే సొల్యూషన్ లా రావచ్చు మనకే అది ఆపోజిట్ కావచ్చు. సో మీ మెదడు చెప్పిందే వినండి అండ్ మనుషులతో మాట్లాడండి. ఇట్లాంటి వాటిల్లో డాక్టర్స్ వెళ్ళి కలవండి, కానీ డైరెక్ట్ గా సిస్టమ్ నో ఏఐనో అడిగి డెసిషన్స్ తీసుకోవద్దు. ఇఫ్ ఇట్ వర్క్ దట్ ఈస్ గుడ్, కానీ వర్క్ అవ్వకపోతే మాత్రం చాలా ఘోరమైన పరిస్థితులు అంటే బీ కేర్ఫుల్. యూజ్ ఏఐ వితౌట్ స్విచ్చింగ్ ఆఫ్ యువర్ మైండ్. మైండ్ పెట్టే ఏఐ నుంచి సొల్యూషన్స్ తీసుకోండి ఎప్పుడైనా కానీ.